తెలంగాణలో నీటి ప్రాజెక్టులపై మాటల యుద్ధం కొనసాగుతుంది. అధికార ప్రతిపక్షాల సవాళ్లు ప్రతి సవాళ్లతో రాజకీయం వేడెక్కింది. ఒకరు చలో మేడిగడ్డ అని పిలుపునిస్తే మరొకరు చలో పాలమూరు రంగారెడ్డి అని పిలుపునిచ్చారు. ఇవాళ మేడిగడ్డ సందర్శనకు గులాబీ దళం రెడీ అయింది. కాసేపట్లో తెలంగాణ భవన్ నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు మేడిగడ్డ అన్నారం బ్యారేజ్ వెళ్లబోతున్నారు. ప్రభుత్వం కాళేశ్వరం అంశంలో ఒక్క అంశాన్ని ప్రామాణికంగా తీసుకొని ప్రాజెక్టునే ఫెయిల్యూర్గా చిత్రీకరించే ప్రయత్నం చేస్తుందంటూ బీఆర్ఎస్ నేతలు మండిపడుతున్నారు. అధికార పార్టీ ఆరోపణలు క్షేత్రస్థాయిలో పరిశీలించి ప్రాజెక్టు ప్రాధాన్యతను వివరించాలని బీఆర్ఎస్ పార్టీ నిర్ణయం తీసుకుంది. ఇక బ్యారేజీలో కుంగిపోయిన పిల్లర్లకు మరమ్మతులు చేయించి వచ్చే యాసంగికి రైతులకు నీరు అందించాలని బీఆర్ఎస్ డిమాండ్ చేస్తుంది. ఈ అంశాలను ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు మాజీ మంత్రులు కడియం, హరీష్ రావు అన్నారంలో పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వబోతున్నారు. దీని ద్వారా నీటి వినియోగంపై ఉన్న అవకాశాలను వివరించబోతున్నారు. ప్రాజెక్టులు అందుబాటులోకి వచ్చిన తరువాత రాష్ట్రంలో సాగు విస్తీర్ణం, ధాన్యం దిగుబడులు ఏ స్థాయిలో పెరిగాయన్న దానిపై వివరాలు వెల్లడించబోతున్నారు. ఇక తెలంగాణలో నీటి ప్రాజెక్టులపై మాటల యుద్ధం కొనసాగుతుంది. అధికార ప్రతిపక్షాల సవాళ్లు ప్రతి సవాళ్లతో రాజకీయం వేడెక్కింది. ఒకరు చలో మేడిగడ్డ అని పిలుపునిస్తే మరొకరు చలో పాలమూరు రంగారెడ్డి అని పిలుపునిచ్చారు. ఇవాళ మేడిగడ్డ సందర్శనకు గులాబీ దళం రెడీ అయింది. కాసేపట్లో తెలంగాణ భవన్ నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు మేడిగడ్డ అన్నారం బ్యారేజ్ వెళ్లబోతున్నారు. ప్రభుత్వం కాళేశ్వరం అంశంలో ఒక్క అంశాన్ని ప్రామాణికంగా తీసుకొని ప్రాజెక్టుని ఫెయిల్యూర్గా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నదంటూ బీఆర్ఎస్ నేతలు మండిపడుతున్నారు. అధికార పార్టీ ఆరోపణలు క్షేత్రస్థాయిలో పరిశీలించి ప్రాజెక్టు ప్రాధాన్యతను వివరించాలని బీఆర్ఎస్ పార్టీ నిర్ణయం తీసుకుంది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సవీన్ ఫోన్లో అందిస్తారు. చెప్పండి సవీన్. క్రితమే బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలతో పాటు బీఆర్ఎస్ కీలక నేతలు మేడిగడ్డ పర్యటనకు బయలుదేరి వెళ్లారు. కేటీఆర్, హరీష్ రావు నేతృత్వంలో ఈ రోజు బీఆర్ఎస్ పార్టీ చెలో మేడిగడ్డకు పిలుపునిచ్చింది. ప్రధానంగా మేడిగడ్డ ప్రాజెక్టుపై, కాళేశ్వరం ప్రాజెక్టుపై రాష్ట్ర ప్రభుత్వం కుట్రలు చేస్తోంది. ఈ కుట్రలు తిప్పికొట్టాలంటూ ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ పిలుపునిచ్చిన నేపథ్యంలో మేడిగడ్డకు సంబంధించి 3 పిల్లర్లు కుంగుబాటుకు గురైతే దాన్ని రిపేర్ చేయకుండా కాంగ్రెస్ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం తాత్సారం చేస్తుంది. అదేవిధంగా ముఖ్యంగా బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కట్టినటువంటి కాళేశ్వరం ప్రాజెక్టును విఫల ప్రాజెక్టుగా చూపించే ప్రయత్నం చేస్తున్నట్టు బీఆర్ఎస్ పార్టీ ఆరోపిస్తోంది. గోదావరి నది నుంచి అంటే మేడిగడ్డ బ్యారేజ్ నుంచి రోజు 5,000 క్యూసెక్కుల నీరు సముద్రంలోకి వృధాగా పోతున్నా కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోకుండా, రిపేర్ చేయకుండా, వాటిని ముఖ్యంగా రైతుల పంట పొలాలకు నీళ్లు అందించకుండా కాంగ్రెస్ ప్రభుత్వం కుట్రలు చేస్తున్నట్టు బీఆర్ఎస్ పార్టీ ఆరోపిస్తుంది. మొదట మేడిగడ్డ బ్యారేజ్ కు వెళ్తారు. అక్కడ సందర్శన అనంతరం మేడిగడ్డ బ్యారేజ్ కు పక్కన ఉన్నటువంటి 30 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి అన్నారం బ్యారేజ్ అక్కడ బీఆర్ఎస్ పార్టీ మాజీ మంత్రులు హరీష్ రావు, కడియం శ్రీహరి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వబోతున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు, ఎంపీ మేడిగడ్డ బ్యారేజ్ సందర్శనకు వెళ్లారు. ముఖ్యంగా తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చినటువంటి 10 సంవత్సరాల కాలంలో తాగునీటి రంగం పైన, ఇరిగేషన్ ప్రాజెక్టుల పైన చేసినటువంటి అభివృద్ధి, ముఖ్యంగా కాళేశ్వరం ప్రాజెక్టు ఫలాలు అంటే కాళేశ్వరం ప్రాజెక్టు కట్టడం వలన రాష్ట్రంలో ఎన్ని ఎకరాలు ఆయకట్టుకు నీరు అందించామో, ఎన్ని జిల్లాలకు లబ్ధి చేకూరింది అనే దానిపైన పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వబోతున్నారు. అదే విధంగా కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే అసెంబ్లీలో రాష్ట్ర ప్రభుత్వం తరఫున సాగునీటి రంగంపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చింది. అదేవిధంగా ఏఆర్ఎంబీ ప్రాజెక్టులను కేంద్ర ప్రభుత్వానికి అప్పగించడం పైన అధికార పక్షం, ప్రతిపక్షాల మధ్య పెద్ద ఎత్తున మాటలు అయితే నడిచింది. ఇప్పుడు చెలో మేడిగడ్డ బ్యారేజ్ కు బీఆర్ఎస్ ప్రభుత్వం పిలుపునివ్వడంతో ఈ రోజు కాంగ్రెస్ పార్టీ చెలో పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి సంబంధించి అక్కడ పిలుపునిచ్చింది. అక్కడ కార్యక్రమాలు చేపట్టింది. ఈ నేపథ్యంలోనే పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో రాష్ట్రంలో తాగునీటి అంశం పైన, ప్రాజెక్టుల అంశం పైన కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల మధ్య వారు కొనసాగుతోంది. అందులో భాగంగానే ఈ రోజు బీఆర్ఎస్ పార్టీ చెలో మేడిగడ్డకు పిలుపునిచ్చింది అని చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ సవీన్.
పార్టీ పిలుపునివ్వడం జరిగింది. ఈ కాళేశ్వరం ప్రాజెక్టుపై తెలంగాణకు వరప్రదాయానికి ఉన్నటువంటి దీనిపై కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర చేస్తూ ఇక్కడ మేడిగడ్డ బరాజ్లో 85 పిల్లర్లలో 1.6 కిలోమీటర్లలో నిర్మించబడ్డటువంటి ఆ బరాజ్లో 20వ పిల్లర్ ఒకటి కుంగిపోతే ఇవాళ మొత్తంగా కాళేశ్వరం ప్రాజెక్టే ఏదో ఇబ్బందుల పాలైందనేటటువంటి దుష్ప్రచారం చేస్తూ ఆ కుంగిపోయినటువంటి పిల్లర్ స్థానంలో కాపర్ డ్యామ్ నిర్మించి దానికి మరమ్మతులు చేసి వెంటనే దీంట్లో నీటిని నిల్వ ఉంచి ఇమీడియట్గా కన్నెపల్లి పంప్ హౌస్ నుండి పంపింగ్ ప్రాసెస్ స్టార్ట్ చేసి 22 జిల్లాల్లో కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా బాధ్యత మరిచి ఇవాళ రాజకీయం చేస్తున్న ప్రభుత్వానికి రైతు ప్రయోజనాలు కాదు రాజకీయ ప్రయోజనాలే ముఖ్యమన్నట్టుగా ఇవాళ దుష్ట రాజకీయం చేస్తున్న ప్రభుత్వానికి బుద్ధి చెప్పడానికి ప్రజలకు మళ్ళొక్కసారి కాళేశ్వరం యొక్క గొప్పతనాన్ని వివరించడానికి పంటలు ఎండిపోకుండా చూసుకోవడానికి గొంతులు ఎండిపోకుండా మంచినీళ్ళకు కూడా గోస రాకుండా ఎండాకాలంలో చూసుకోవడానికే ఇవాళ మా పర్యటన. మేడిగడ్డ అనేది కాళేశ్వరం ప్రాజెక్ట్ లో 3 బరాజులు 15 రిజర్వాయర్లు 21 పంపింగ్ స్టేషన్లు దాదాపు 1500-1600 కిలోమీటర్ల ప్రవాహ కాలువలు 270 కిలోమీటర్ల సొరంగ మార్గం అంతా కలిపితే కాళేశ్వరం. ఇవాళ మా ప్రయాణం మొట్టమొదటిగా ఈ రోజు మేడిగడ్డ తర్వాత అన్నారం పోతా ఉన్నాం. తదనంతరం రాబోయే రోజుల్లో అన్ని రిజర్వాయర్లు కూడా సందర్శిస్తాము, అన్ని చోట్లకు కూడా పోతాము. ఇది మొదటిది మాత్రమే, ఇవాళ పర్యటన మొదటి భాగం మాత్రమే. ప్రభుత్వం తన బాధ్యత మర్చిపోయింది. ఇవాళ వర్షాకాలం లోపల రిపేర్లు చేసి అక్కడేమన్నా సమస్య ఉంటే సాంకేతిక సమస్య ఉంటే దాన్ని నివారించి రైతులకు నీళ్లు ఇవ్వాల్సిన ప్రభుత్వం బాధ్యత మరిచి మళ్ళొక్కసారి తెలంగాణను ఎడారిగా చేసే ప్రయత్నం ఏదైతే చేస్తున్నదో, దశాబ్దాలు తన పరిపాలనతో కాంగ్రెస్ ఎట్లయితే గోసబుచ్చుకున్నదో తెలంగాణను, మళ్ళా అదే ప్రయత్నం ఏదైతే చేస్తున్నదో దాన్ని ప్రజల దృష్టికి